నెక్స్ట్ దేర్ ఆస్కింగ్ ఫస్ట్ 2 అటెంప్ట్స్‌లో మీరు చేసిన కామన్ మిస్టేక్స్ ఏంటి? హౌ యూ ఓవర్‌కమ్ ఇట్? ఫస్ట్ 2 అటెంప్ట్స్ లో ఫస్ట్ రెండిట్లో చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే టెస్ట్ సిరీస్ తీసుకోలేదు. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకుంటాను నేను. ఎందుకనంటే నాకు తెలీదు. రెండోది దాని గురించి ఎందుకు టైం వేస్ట్ అని అనుకున్నాను. కానీ దాని పర్యవసానాలు నేను 2 అటెంప్ట్స్ లో క్లియర్ చేయలేకపోయాను. టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. ఒక మిస్టేక్ నేను చేసింది టెస్ట్ సిరీస్ చేయలేకపోయాను. ఇప్పుడు చేశాను. రెండోది వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఇందాక మనం అంటున్న టైం మేనేజ్ చేయలేకపోయాను. ఫస్ట్ అటెంప్ట్ లో టైం మేనేజ్మెంట్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు తెలుసు ఆన్సర్స్, కానీ రాయలేకపోయాను. ఎందుకంటే 3 గంటల్లో రాయాల్సింది నేను 3:30 గంటలు తీసుకోవటం, ఆ టైం అనేది చేయలేక ఒక ఆల్మోస్ట్ 4 పేపర్స్ నుంచి నేను ఒక 3 ఈచ్ పేపర్ లో 3 క్వశ్చన్స్ తీసుకున్న 12 క్వశ్చన్స్ నేను చేయలేకపోయాను. 12 into 6 వేసుకున్న మనకి 60 మార్క్స్ అవి పోయినాయి. అలా రెండో మిస్టేక్. మూడో మిస్టేక్ వచ్చేసి అంటే ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇప్పుడు చెప్పినయన్నీ నేను చేసిన మిస్టేక్సే. అవన్నీ థర్డ్ అటెంప్ట్ లో రెక్టిఫై చేసుకున్నవి. ఇప్పుడు ఇంట్రడక్షన్, కంక్లూజన్ అంటున్నాను కదా! నాకు కంక్లూజన్ ఎలా ఇవ్వాలో కూడా తెలీదు నాకు ఫస్ట్ అటెంప్ట్ లో. కంక్లూజన్ అనేది క్వెషన్ కి ఇవ్వాలని కూడా తెలీదు. ఇవ్వలేదు కూడా నేను. అది అది అర్థమైంది. అంటే మనం ఒక ఆప్టిమిస్టిక్ గా ఒక ఆన్సర్ ని మనం ముగించాలి. ఆ ముగించకపోతే ఎగ్జామినర్ అప్పుడు దాకా చూసింది చివరిలో మార్కులు వేసేటప్పుడు ఏం లేకపోతే మనకి తక్కువ మార్కులు వేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఫస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. రెండోది వచ్చేసి టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. మూడోది వచ్చేసి మంచి ఇంట్రడక్షన్, కంక్లూజన్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వాల్యూ ఎడిషన్ చేయాలి. అంటే రెండోది ఏం చేశాను, అది నాలుగోది వచ్చేసి నేను చేసిన మిస్టేక్ వచ్చేసి వాల్యూ ఎడిషన్ లేదనమాట. అంటే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ గురించి ఇందాక డిస్కస్ చేసినప్పుడు, అంటే ఫైనాన్స్ కమిషన్ గురించి ఏది అడిగితే అదే చేశాను. కానీ ఫైనాన్స్ కమిషన్ ఫిజికల్ కన్సాలిడేషన్ గురించి, అలాగే స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కూడా ఇచ్చిందనమాట. అంటే ప్రతిదీ డిఫైన్ చేయాలి మనం. అంటే ఆ ఫైనాన్సింగ్ కమిషన్ లో ఉన్న ప్రతిదీ, ఇంకా చెప్పాలంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఇందాక చెప్పాను కదా, దానికి సంబంధించిన మనల్ని అడిగింది ఓన్లీ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. కానీ లాస్ట్ 5 years నుంచి దాని స్టేటస్ ఏంటి అనేది కూడా చెప్పాలి. అది వాల్యూ ఎడిషన్ అవుతుంది. ఇంకా హిస్టరీ లాంటి దాంట్లో వచ్చేస్తే ఇందాక చెప్పిన ట్రావెలర్స్ క్వశ్చన్ గురించి, మనం అడిగిన ట్రావెలర్స్ చైనీసే, కానీ మనం చెప్పిన ట్రావెలర్స్ ఓవరాల్ గా ఇండియాకి విజిట్ చేసిన అందరు ట్రావెలర్స్ గురించి, కానీ విత్ ఇన్ ద స్మాల్ అంటే 2-3 లైన్స్ లో అది చెప్పగలిగి, అలా వాల్యూ ఎడిషన్. అలాగే ఇంకొక క్వశ్చన్, అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి అడిగారు. మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి చాలా మంది ఏం చెప్తారంటే ఆ చార్ధాము, తర్వాత వాటర్ ఫౌంటైన్స్, బిగ్ ఇది లాన్స్ అటు గురించి చెప్తారు. కానీ వాటన్నిటిని ఒక 4 సబ్ హెడ్డింగ్స్ లో మనం కంక్లూడ్ చేయొచ్చు. ఒకటేంటంటే వాళ్ళ డైవర్సిటీ, రెండోది స్పెసిఫిక్సిటీ, మూడోది వచ్చేసి వాళ్ళ యునిక్నెస్, అంటే పిట్రదుర అనేది మనం వాళ్ళు వాడింది. ఆ తర్వాత వచ్చేసి లేట్ అంటే అప్డేటెడ్ టెక్నాలజీ, వాళ్ళు ఇరానియన్ అలాగే ఇండియన్ రెండింటిని కలిపి మిక్స్డ్ అనమాట. ఈ కలిపి వాడారు. ఇలా 4 పాయింట్లు చెప్తూ మనం ఆ వాల్యుయేట్స్ అందరూ రాస్తారు. రాసినప్పుడు చార్బాగ్ అని రాస్తారు. కానీ మనం దాన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పామంటే డైవర్సిటీ అని చెప్పాం. తర్వాత వచ్చేసి పిట్రోడురా అని రాస్తారు. దాన్ని మనం ఏం చెప్పామంటే స్పెసిఫిక్ సిటీ, అంటే దాని వాల్యూ ఎంత ఉందో అనేది ఒక, అంటే సబ్ హెడ్డింగ్స్ లేకపోతే ఒక ట్రీ డయాగ్రామ్ లాగా చెప్పడం, వాల్యూ ఎడిషన్ చేయాలి. ఇవన్నీ నేను గత 2 attempts లో చేయలేకపోయాను, థర్డ్ అటెంప్ట్ లో చేశాను. కాబట్టి ఆ మిస్టేక్స్ అన్ని ఓవర్కమ్ చేయగలిగాను.